పానీపూరి రసంలో ఉన్నాయి అంటే అర్థమైంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. చాలా మట్టుకు పానీపూరి షాపులన్నీ కూడా రోడ్ ఎంబడే ఉంటాయి. ఈ సీవేజ్ కెనాల్స్‌కి ఈ మోరీల పక్కనే ఉంటాయి. ఉండడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఎయిర్‌లో ఉన్న మైక్రోజాల్స్ పడడం వల్ల నెక్స్ట్ ఈ రోడ్ పైన వెళ్ళే వెహికల్స్ వల్ల డస్ట్ లేసి అందులో నుంచి బ్యాక్టీరియా ఈ రసానికి ఎలాంటి క్లోజ్ కంటైనర్స్ వాడరు. సో అందులో పడి ఆ బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ అయ్యి సో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పానీపూరి షాప్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు హైజీనిక్ ప్రాక్టీసెస్ చేయరు. జనరల్గా వాళ్ళు వాడే హ్యాండ్స్ కానీ ఎప్పుడూ శానిటైజ్ చేసుకోరు. సో వాళ్ళ హ్యాండ్స్ హైజీనిక్ ఉండవు. ఆ పర్సన్సే హైజీనిక్ ఉండరు. సో హైజీనిటీ లేని పర్సన్స్ రోడ్ సైడ్ పెట్టే ఫుడ్స్ వల్ల సో హానికరక బ్యాక్టీరియా ఆ రసంలో చేరి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి సార్? ఇప్పుడు వాళ్ళు ఆ పానీపూరి తయారీ లోపల వాడేటువంటి పదార్థాలు కావచ్చు, తర్వాత వాళ్ళు ఆ రసం లోపల కావచ్చు, తర్వాత ఆ కర్రీ దానంతా కూడా అంటే ఎలాంటి తర్వాత ఫ్యూచర్ లోపల ఎలాంటి వచ్చేటువంటి అవకాశం? జనరల్గా ఏం చేస్తారంటే పానీపూరి షాప్ వాళ్ళు మేము కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్లో ఏముందంటే ఈరోజు మిగిలిన కర్రీని రేపటి రసంలో వాడతారు. ఇంకొకటి వాళ్ళు వాడే వాటర్ ఏదైతే ఉందో అది వాటర్ జనరల్గా మేము పోర్టబుల్ వాటర్ అంటాం, అంటే తాగడానికి వీలయ్యే వాటర్ అంటాం. అలాంటి వాటర్ వాడరు. వాళ్ళకి ఏదైతే వాటర్ దొరుకుతుందో అలాంటి ఆ వాటర్ అది తాగడానికి వీలైన వాటరా, అది అంటే మనకి ఆ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ఆలోచించారు. వాళ్ళకి వాటర్ దొరికిందంటే ఆ వాటర్తోని పానీపూరి రసం చేస్తారు, అదే వాటర్ వాడతారు. సో వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైజీనిక్ ఉండవు. ఆ పర్సన్ హైజీనిక్ ఉండడు, వాడే ఇంగ్రీడియంట్స్ హైజీనిక్ ఉండవు. ఇలాంటి తీసుకున్నప్పుడు అందులో హానికారక బ్యాక్టీరియా ఇప్పుడు నేను చెప్పిన మీకు స్ట్రెప్టోకోకస్ ఫెకాలిస్ ఉంది, ఎస్టేషియా కోలి ఉంది. ఇలాంటి బ్యాక్టీరియా మనలోకి వెళ్ళినప్పుడు